ఐడిఎఫ్సి ఫస్ట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్లో చాలా బెనిఫిట్స్ కూడా డీవాల్యుయేషన్ చేశారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు ఈ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్స్ హబ్. సో ఈ ఐడిఎఫ్సి సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఒక మిడ్ రేంజ్ క్రెడిట్ కార్డ్ కాబట్టి బేసిక్ క్రెడిట్ కార్డ్స్ కన్నా కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి ఈ కార్డులో ఉంటాయి. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నందుకు ఎటువంటి జాయినింగ్ కానీ యాన్యువల్ ఫీ అనేది ఛార్జ్ ఉండదు. అలాగే ఈ కార్డు మీకు రిసీవ్ అయిన ఫస్ట్ 30 డేస్లో మినిమం 5,000 రూపీస్ ఈ క్రెడిట్ కార్డ్తో స్పెండ్ చేసినట్లయితే కనుక మీకు 500 రూపీస్ గిఫ్ట్ వోచర్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ గిఫ్ట్ వోచర్ని మీరు అమెజాన్ కానీ ఊబర్, బిగ్ బాస్కెట్ ఇలా అప్పుడు అవైలబుల్ ఉన్న మర్చెంట్ కేటగిరీస్లో గిఫ్ట్ వోచర్ని రిడీమ్ చేసుకోవచ్చు. సో గిఫ్ట్ వోచర్ కూడా డైరెక్ట్గా ఐడిఎఫ్సి మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో నుంచి రిడీమ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో అప్లికేషన్ లింక్ షేర్ చేశాను. సో డైరెక్ట్గా మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఐడిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక బిల్ సైకిల్లో అప్ టు 20,000 రూపీస్ పెండింగ్ వరకు కూడా ఎవ్రీ 150 స్పెండ్ చేసినందుకు గాను 3x రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ 3x రివార్డ్ పాయింట్స్ అంటే ఎవ్రీ 150 రూపీస్ స్పెండ్ చేసినందుకు గాను 3 రివార్డ్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఈ కేటగిరీలో మనకు అప్రాక్సిమేట్లీ 0.5% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. అయితే రెంట్ పేమెంట్స్, ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఫీజ్తో పాటు గవర్నమెంట్ ఫీజ్ అండ్ ఎడ్యుకేషనల్ ఫీ పేమెంట్ చేసినప్పుడు కూడా మనకి 3x రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక బిల్ సైకిల్లో 20,000 రూపీస్ స్పెండింగ్ క్రాస్ చేసిన తర్వాత చేసే ఎవ్రీ 150 స్పెండ్కి కూడా 10x రివార్డ్ పాయింట్స్ అనేవి యాడ్ చేస్తారు. అంటే ఎవ్రీ 150 స్పెండ్ చేసినందుకు 10 రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఈ కేటగిరీలో మనకు అప్రాక్సిమేట్లీ 1.67% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. అయితే కొన్ని కేటగిరీలో మనము ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ ఏవి కూడా ఈ 10x క్యాలిక్యులేషన్కి యాడ్ చేయరు. సో ఆ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి రెంట్ పేమెంట్స్, వ్యాలెట్ లోడ్స్, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్, గవర్నమెంట్ రిలేటెడ్ ఫీజెస్, వ్యాలెట్ లోడ్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్, యూటిలిటీ బిల్ పేమెంట్స్ చేసినప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ ఏవి కూడా ఈ 10x కేటగిరీకి కన్సిడర్ చేయరు. అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి యూటిలిటీ బిల్ పేమెంట్స్ అండ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్ చేసినట్లయితే కనుక ఎవ్రీ 150 రూపీస్ స్పెండ్ చేసినందుకు గాను 1 రివార్డ్ పాయింట్ యాడ్ చేస్తారు. సో ఈ కేటగిరీలో మనకు అప్రాక్సిమేట్లీ 0.17% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అలాగే క్రెడిట్ కార్డులో మనకి కాంప్లిమెంటరీగా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ పర్ క్వార్టర్ 2 సార్లు యూజ్ చేసుకోవచ్చు. అయితే ప్రీవియస్గా ఇక్కడ 4 డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ పర్ క్వార్టర్ ఉండేది, కానీ ప్రస్తుతం దాన్ని 2కి రెడ్యూస్ చేశారు. అంతేకాకుండా ప్రీవియస్గా 5,000 రూపీస్ స్పెండ్ చేస్తే మనకి ఎటువంటి రెస్ట్రిక్షన్ లేకుండా లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ నెక్స్ట్ మంత్ యూజ్ చేసుకునే ఆప్షన్ ఉండేది. కానీ ప్రస్తుతం మాత్రం మీరు లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ క్రెడిట్ కార్డ్తో యూజ్ చేయాలి అనుకుంటే కనుక యూజ్ చేయాలనుకున్న మంత్కి ముందు మంత్లో మినిమం 20,000 రూపీస్ ఈ క్రెడిట్ కార్డ్తో స్పెండ్ చేస్తే మాత్రమే కరెంట్ మంత్లో ఈ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డ్లో మనకి కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ పర్ క్వార్టర్ 4 టైమ్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం మాత్రం మీరు లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ క్రెడిట్ కార్డ్తో యూజ్ చేయాలి అనుకుంటే కనుక యూజ్ చేయాలనుకున్న మంత్కి ముందు మంత్లో మినిమం 20,000 రూపీస్ ఈ క్రెడిట్ కార్డ్తో స్పెండ్ చేస్తే మాత్రమే కరెంట్ మంత్లో ఈ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ప్రీవియస్గా చూసుకుంటే మనకి పేటీఎంలో బై 1 గెట్ 1 మూవీ టికెట్ ఆఫర్ ఉండేది ఈ క్రెడిట్ కార్డ్ పైన. కానీ ప్రస్తుతం పేటీఎంలో మూవీ టికెట్ ఆప్షన్ అనేది చూపించట్లేదు కాబట్టి వీళ్ళు డిస్టిక్ అని జొమాటోకి సంబంధించిన యాప్కి ఈ ఆఫర్ని షిఫ్ట్ చేశారు. సో మీరు డిస్టిక్ యాప్లో నుంచి మూవీ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు మినిమం 2 మూవీ టికెట్స్ బుక్ చేసుకునేటట్లయితే మీకు 100% డిస్కౌంట్ అప్ టు 125 రూపీస్ సెకండ్ టికెట్ మీద డిస్కౌంట్ ఇస్తారు. సో ఈ ఆఫర్ని మంత్లీ 2 టైమ్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ ఐడిఎఫ్సి బ్యాంక్ ప్రొవైడ్ చేసే బ్యాంకింగ్ ఆఫర్స్ అండ్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఆఫర్స్ యూస్ చేసుకోవడానికి కూడా ఈ కార్డు మనకి ఎలిజిబులే. అలాగే ఈ క్రెడిట్ కార్డులో రివార్డ్ పాయింట్స్ వాల్యూ చూసుకున్నట్లయితే 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ వాల్యూ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ని రిడీమ్ చేసుకోవాలనుకున్నప్పుడు రివార్డ్ పాయింట్స్ని గిఫ్ట్ వోచర్స్కైనా రిడీమ్ చేసుకోవచ్చు, ప్రోడక్ట్స్కైనా రిడీమ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా పే విత్ రివార్డ్ పాయింట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మనం ఎక్కడైనా షాపింగ్ చేసేటప్పుడు అక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తాం కదా, దాని కింద పే విత్ రివార్డ్ పాయింట్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేసి కూడా మనం రివార్డ్ పాయింట్స్ అన్నింటినీ కూడా ఇన్స్టాంట్గా రిడీమ్ చేసుకోవచ్చు. అయితే రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకున్న ప్రతిసారి కూడా మనకి 99 రూపీస్ ప్లస్ 18% జీఎస్టీ అనేది ఛార్జ్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ 1,118 రూపీస్ రివార్డ్ రిడీమ్షన్ ఫీగా ప్రతిసారి కూడా ఛార్జ్ అవుతుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డులో మనకు కొన్ని ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేవి కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్క్రీన్ మీద నేను ఆ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను. ఒకసారి స్క్రీన్ పాజ్ చేసి ఆ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అన్నీ కూడా ప్రాపర్గా చూడండి. అలాగే ఇందులో ప్రొవైడ్ చేసే ఇన్సూరెన్స్లు ఏవైతే ఉన్నాయో వీటికి చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఒకసారి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేయండి. అలాగే క్రెడిట్ కార్డులో మనకి కాంప్లిమెంటరీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనే బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తున్నారు.
ఈ బెనిఫిట్ వచ్చేసి మనము 2 వీలర్లో కానీ 4 వీలర్లో ట్రావెల్ చేసేటప్పుడు మన వెహికల్ బ్రేక్ డౌన్ అయినా లేదా ఫ్యూయల్ అయిపోయినా ఇలాంటి టైంలో వీళ్ళ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసినట్లయితే వీరు సర్వీస్ మాత్రం కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తారు. ఫ్యూయల్ అయిపోతే ఫ్యూయల్ తెచ్చిస్తారు, దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం చేయరు, కానీ ఫ్యూయల్ ఛార్జెస్ మాత్రం వాళ్ళకి పేమెంట్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఈ ఐడిఎఫ్సి సెలెక్ట్ క్రెడిట్ కార్డ్లో ఉన్నటువంటి బెనిఫిట్స్. సో ఐడిఎఫ్సి సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ డ్రాబ్యాక్స్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డులో ప్రీవియస్గా మనకి ఎవ్రీ 125 రూపీస్ స్పెండ్ చేసినందుకు 3x అని 6x 10x రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేసేవాళ్ళు. కానీ ప్రస్తుతం వీళ్ళు 125 నుంచి 150కి చేంజ్ చేసి, అలాగే ప్రీవియస్గా ఏదైతే ఆన్లైన్ స్పెండింగ్స్కి 6x రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళో అది కంప్లీట్గా రిమూవ్ చేశారు. సో అప్రాక్సిమేట్లీ మనకి ఆన్లైన్లో ఈ క్రెడిట్ కార్డ్ ప్రీవియస్గా యూజ్ చేసినప్పుడు 1.2% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వచ్చేది. సో ఆ ఆఫర్ని కంప్లీట్గా రిమూవ్ చేసి ఓవరాల్గా ఇక్కడ 150 స్పెండ్కి 3x రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ కార్డ్ యూజ్ చేసి ఆన్లైన్లో స్పెండ్ చేసినా ఆఫ్లైన్లో స్పెండ్ చేసినా కానీ కేవలం మనకి 0.5% మాత్రమే రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. అలాగే ప్రీవియస్గా 10x రివార్డ్ పాయింట్స్ థ్రెషోల్డ్కి రీచ్ అవ్వాలంటే ఒక బిల్ సైకిల్లో 25,000 రూపీస్ స్పెండ్ చేయాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం దాన్ని మాత్రం 20,000కి చేంజ్ చేశారు. అదొక్కటే సమ్వాట్ బెటర్ అనిపించింది ప్రస్తుతం జరిగిన డీవాల్యుయేషన్లో. అలాగే ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ కూడా ప్రీవియస్గా 4 per quarter ఉండేటివి, 5,000 స్పెండింగ్ మాత్రమే లిమిట్ ఉండేది. కానీ ప్రస్తుతం దాన్ని కూడా 2 లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ పర్ క్వార్టర్కి చేంజ్ చేయడంతో పాటు మినిమం 20,000 రూపీస్ ఆ ముందు మంత్లో స్పెండ్ చేస్తే మాత్రమే ఈ లాంజ్ ఫెసిలిటీ అనేది యూస్ చేసుకోగలం. ఈ క్రెడిట్ కార్డ్లో 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ఉన్నప్పటికీ కూడా ఫ్యూయల్ సర్చార్జ్ మీద ఛార్జ్ అయ్యే 18% GST మాత్రం వేవర్ రాదు. కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ ఫ్యూయల్ పర్చేజెస్కి యూస్ చేయడం మాత్రం బెటర్ చాయిస్ కాదు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ మనకు కేవలం వీసా వేరియంట్లోనే అవైలబుల్ ఉంది. కాబట్టి మీరు రూపే వేరియంట్ కావాలనుకుంటే మళ్ళీ ఎక్స్ట్రాగా డిజిటల్ కార్డ్ అప్లై చేసి దానికి మళ్ళీ జాయినింగ్ ఫీ అనేది పే చేయాల్సి వస్తుంది. సో వీసా వేరియంట్ కావాలనుకుంటే మాత్రమే మీరు ఈ కార్డ్ అప్లై చేయండి. అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఫ్యూయల్ పర్చేసెస్ చేసినప్పుడు, ఏటీఎంలో నుంచి మనీ విత్డ్రా చేసినప్పుడు, ట్రాన్సాక్షన్స్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేయరు. సో ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్. సో ఐడిఎఫ్సి సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలనుకునే వాళ్ళకి క్రెడిట్ స్కోర్ 750 అబోవ్ ఉండడంతో పాటు మీ యాన్యువల్ ఇన్కమ్ 12 lakhs ఉన్నట్లయితే కనుక మీకు ఈ క్రెడిట్ కార్డ్కి ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఓవరాల్గా ఈ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ చూసుకున్న తర్వాత ఈ ఐడిఎఫ్సి సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ ప్రీవియస్గా బెటర్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా ప్రస్తుతం వీళ్ళ బేసిక్ క్రెడిట్ కార్డ్స్ అయిన మిలీనియా అండ్ క్లాసిక్ క్రెడిట్ కార్డ్స్లో ఎటువంటి రివార్డ్ సిస్టమ్ అయితే ఉందో సేమ్ అదే రివార్డ్ వాల్యూ ఈ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్లో కూడా ఉంది. కాబట్టి ప్రస్తుతం మీకు రివార్డ్ వాల్యూ ఈ ఆల్మోస్ట్ బేసిక్ క్రెడిట్ కార్డ్స్తో సమానంగా ఉంది. సో మీరు ఈ రివార్డ్ సిస్టమ్ కాకుండా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏవైతే వీళ్ళు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అండ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ బెనిఫిట్స్ యూస్ చేసుకునేటట్లయితే మనక ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం మీకు బెటర్ చాయిస్ అవుతుంది. సో ఓవరాల్గా మీరు ఒక మంత్లో ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి 20,000 అబోవ్ రూపీస్ స్పెండ్ చేయడంతో పాటు ఒక సంవత్సరంలో మినిమం 2 times అయినా సరే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ యూస్ చేసుకోగలిగితే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం మీకు సమ్వాట్ బెటర్ చాయిసే అవుతుంది. ఒకవేళ మీకు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ అలాగే ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం బెనిఫిట్స్ ఏవి కూడా మీకు ఉపయోగపడవు అనుకుంటే కనుక ఈ క్రెడిట్ కార్డ్ అవాయిడ్ చేసి మీరు మిలీనియా కానీ క్లాసిక్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఓవరాల్గా నేను ఐడిఎఫ్సి సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ గురించి షేర్ చేసే క్లియర్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.